హలో హలో నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఈశ్వరం అండి. నేను కడియ మండలం దొల్లండి మాది. ఓకే, ఈశ్వరమ్మ గారు మీ సమస్య ఏంటో చెప్పండి. మా పాపకి నడువు నొప్పి అండి, 2 సంవత్సరాల నుంచి ఎక్కువగా ఉంటుందండి. 8 సంవత్సరాల నుంచి? 2 సంవత్సరాల నుంచి. 2 సంవత్సరాల నుంచి. ఓకే, ఇప్పుడు వయసు ఎంతండి? 30 అండి. 30 సంవత్సరం అండి. ఓకే ఓకే అండి. సో ఈశ్వరమ్మ గారు, ఇప్పుడు మీరు అడిగినటువంటి సమస్యకు సంబంధించి ఇప్పుడు డాక్టర్ గారు మాట్లాడతారు, చక్కగా వినండి. ఈశ్వరమ్మ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీరు రోజంతట్లో ఎంతసేపు నిలబడుతున్నారు? నేత నేస్తుందండి పాప. ఏండి? నేత నేస్తుందండి. నేత నేస్తారా? చీరలు నేస్తుందండి. ఆహా, మీ అమ్మాయికా మీకా సమస్య? అమ్మాయికి. మా అమ్మాయికి అండి. మీ అమ్మాయికి. ఓకే, అంటే రోజంతట్లో ఎన్ని గంటలు నిలబడుతుంది అమ్మాయి? కూర్చుని నేస్తుందండి, చీరలు నేస్తుందండి. అది ఎక్కువసేపు కూర్చోవడం వల్ల, ఎక్కువసేపు నిలబడడం వల్ల ఈ నడుము సమస్య అనేది వస్తుందమ్మా. తర్వాత మలబద్ధకం అనేది ఏమైనా ఉందా? ఉందండి. దానికి ఇప్పుడు నేను ఒక పరిష్కారం చెప్తున్నాను, చూడండి. మందులు ఎక్కువ వేసుకుంటుందండి, జ్ఞానం చేసుకుంటదండి. మందులు దేనికి వేసుకుంటుందమ్మా? నడువు నొప్పికండి. శాఖాహారండి, కూరగాయలే తీసుకుంటదండి. సరే, ఇప్పుడు ఆ మందులు అవన్నీ చెప్పండి బాబు. ఓకేనండి, ఏం లేదండి. మలబద్ధకం నివారించుకున్నారంటే మీకు అన్ని నడుము సమస్య అనేటువంటిది వెళ్ళిపోతుందండి. మీరు ముఖ్యంగా విరోచనం బాగా కావడానికి ఈ ఆమిదము, తేనె అండి, 2 చెంచాల ఆమిదము, 1 స్పూన్ తేనె గోరువెచ్చని నీళ్ళల్లో ఒక చిన్న గ్లాసులో కలుపుకొని ఉదయం ఖాళీ కడుపుతోటి తీసుకోమనండి. ఖాళీ కడుపుతో తీసుకోండి. తీసుకున్న తర్వాత అమ్మాయికి నిద్ర, తర్వాత దాహము, ఆకలి ఎలా ఉన్నాయి? ఆకలి, భోజనం ఎక్కువ చేయదండి. నడువు నొప్పి ఎక్కువగా ఉంటుందండి. రేషన్ ప్రాబ్లం కొద్దిగా ఉందండి, నడువు నొప్పి ఎక్కువగా ఉంటుంది. అదేనండి, మీకు ఆకలి లేకపోవటము, నిద్ర సరిగా రాకపోవటము, దాహం వేయకపోవటము మీ సమస్యకు కారణం. మలబద్ధకం సమస్యకి ఈ 3 కారణాలండి. నమస్తే మేడం. మీరు మలబద్ధకం సమస్యను ఈజీగా నివారించుకోవచ్చు. ముందుగా విరోచనానికి నేను చెప్పినటువంటి ఆమిదం, తేనె తీసుకోండి. సో ఈశ్వరమ్మ గారు డాక్టర్ గారు చెప్పినటువంటి సలహా విన్నారు కదండి, చక్కగా పాటించండి, చక్కని ఫలితాలు పొందుతారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.